హాయ్ అండి. చిక్కుడు గింజల పచ్చడి ఈ విధంగా మీరు ట్రై చేశారంటే 1 ఇయర్ వరకు కూడా మనకు కలర్ చేంజ్ కాదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా వేడి అన్నంలో కొంచెం ఇది వేసేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం. వాటి కోసం మంచి శుభ్రంగా చిక్కుడు గింజల్ని తీసి ఇలా కడిగి ఆరబెట్టేసుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జులో కొంచెం పసుపు, సాల్ట్, నూనె వేసేసండి దీన్ని కనీసం ఒక పావు గంట అయినా సిమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ చిక్కుడు గింజలు అనేది ఇప్పుడు నేను మెజర్మెంట్ చెప్తాను. ఇలా 2 కప్పులు తీసుకున్నానండి. ఇలా 2 కప్పులు చిక్కుడు గింజలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోండి. దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు చిక్కుడు గింజల్ని ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి దీన్ని ఒక 5 నిమిషాలు వేయించుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు. మనకు 5 నిమిషాల తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యి గింజ అనేది ఈ విధంగా పలుగుతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసండి వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా. అసలు ఒకసారి చేశారంటే మీరు వదలరు. ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు చూద్దామండి. చూశారు కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్ని బంద్ చేసి మొత్తం చల్లారనిద్దాం. ఇదండి మెజర్మెంట్స్ కూడా నేను చూపిస్తాను. మనకు మిగిలినండి మనం పులిహోర కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న చిక్కుడు గింజలు వేసేసుకోండి. తర్వాత సగం కప్పు అండి, 2 కప్పుల చిక్కుడు గింజలకు సగం కప్పు కారం వేసేసుకోండి. పావు కప్పు సాల్ట్ అండి, ఇది కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. మెంతిపిండి అండి, నేను ఇలా మెంతిపిండిని ముందే స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. వీటిని మెంతులు వేయించేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. అది 1 స్పూన్ వేసేసుకోండి. తర్వాత ఆవపిండి అండి, ఇది ఆవాలు కూడా ఈ విధంగా పౌడర్ చేసుకొని అది 1 స్పూన్ వేసేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు అండి, ఈ గుంజుని కూడా 1 కప్పు వేసుకోండి. అది నాకు డిలీట్ అయిపోయింది పోసేది. తర్వాత 1 కప్పు చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత దాంతోనే 1 కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసేసాక చూసారు కదా ఎంత ఎర్రగా ఎలా వచ్చిందో, చూస్తుంటే నోరు ఊరుతుంటుంది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని మూకుడు తీసుకొని అందులో కొన్ని ఆయిల్ వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం వెల్లిపాయలని విధంగా కచ్చా పచ్చాగా దంచి వేసేసుకోండి. తర్వాత ఇంగు వేసేసుకొని కొంచెం మెంతిపిండి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం రోస్ట్ అయ్యాక పచ్చళ్ళలో వేసేసి కలిపేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే వదలరండి. మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.